తెలంగాణలో ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై హాట్‌గా చర్చ సాగుతోంది. రైతు రుణమాఫీ పథకాన్ని ఆగస్టు 15లోగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు రైతు భరోసాపై కూడా నిన్న సమావేశం నిర్వహించారు. త్వరలోనే రైతు భరోసా మొత్తాన్ని రైతులకు సాయం చేయనున్నారు. ఈ సందర్భంగా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రైతు బంధులో అక్రమాలు జరిగాయని, అందులో ప్రక్షాళన చేపడతామని కాంగ్రెస్ నాయకులు ఇదివరకే చెప్పారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైతు భరోసాను 5 ఎకరాలకే ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే మరోసారి కేబినెట్ భేటీ తర్వాత ఫైనల్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. అలాగే జూలై 11 నుంచి 15 వరకు మరోసారి గ్రామాలలో సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం వల్ల కేవలం 7% మంది రైతులు మాత్రం ఈ స్కీమ్ నుంచి తొలగిపోతారు. పెద్ద నష్టం ఏముండదని అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడంపై చర్చించారు. గత ఎన్నికల్లో రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని అమలు చేయాలని చర్చ వచ్చింది. ఒకవేళ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఒక షరతు విధించాలని అంటున్నారు. భూ యజమానులతో కౌలు రైతులు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే వారికి ఏడాదికి 15,000 చొప్పున అందించే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతు భరోసాని మాత్రం కేవలం 5 ఎకరాలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతుల సంఖ్య తక్కువగా ఉన్నందున మొదట ఈ జిల్లా రైతులకు రైతు బంధు సాయం జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ వెంచర్లు, అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున మొదట ఈ జిల్లాలో రైతులకు రైతు బంధు వర్తింపజేయాలన్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ మండలాలు ఆంధ్రాలో కలిసినట్లు సమాచారం. దీనివల్ల ఈ జిల్లాలో కూడా రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందువల్ల ఈ 2 జిల్లాలలో మొదట రైతు బంధు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.